హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు స్వారైల్ అనే ఒక యాప్ని అయితే లాంచ్ చేశారన్నమాట. ఇది ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి మంచి శుభవార్తనే చెప్పవచ్చు. మనం ఇదివరకు అయితే చూడండి, ఒక్కొక్క సర్వీస్ని యూజ్ చేయడానికి ఒక్కొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకునే వాళ్ళం కదా. లైక్ రిజర్వ్ టికెట్స్ బుక్ చేయాలంటే ఐఆర్సీటీసీ, అన్రిజర్వ్ టికెట్స్ బుక్ చేయాలంటే యూటీఎస్, మన ట్రైన్ ఎక్కడ ఉందో ట్రాక్ చేయాలంటే కనుక వేర్ ఇస్ మై ట్రైన్. అదేవిధంగా మనం ట్రైన్లో ఏదైనా మనం కంప్లైంట్ చేయాలనుకుంటే కనుక రైలు మద్దతు యాప్, అదేవిధంగా ట్రైన్లో ఫుడ్ రైల్ రెస్ట్రో యాప్ అని యూజ్ చేసుకునే వాళ్ళం కదా. వాటన్నింటికి కూడా ఇక స్వస్తి పలకొచ్చు అన్నమాట. ఎందుకంటే అన్ని యాప్స్ కూడా ఒకే యాప్లో మనకి ఇంక్లూడ్ చేసి ఒక యాప్ని అయితే లాంచ్ చేశారన్నమాట. అదే స్వారైల్ అన్నమాట. ఇది అందరికీ కూడా ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. ఓకేనా, చూడండి ఈ విధంగా ఉంటుంది యాప్. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి చూపిస్తాం. ప్లేస్టోర్లోకి వెళ్ళండి, వెళ్ళి స్వారైల్, ఓకే, స్వారైల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళైతే, ఆల్రెడీ ఐఆర్సీటీసీ అకౌంట్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే మీరు జస్ట్ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది కన్ఫర్మ్ చేసుకొని ఎంపిన్ సెట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. లేదు కొత్తగా మీరు రిజిస్టర్ అవ్వాలంటే కనుక ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. కొత్తగా రిజిస్టర్ అవ్వాల్సిన వాళ్ళు అయితే ఇప్పటివరకు మీకు అకౌంట్ లేదు. ఓకేనా, కొత్తగా మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాలని అనుకుంటే కనుక చూడండి, జస్ట్ మీకు చూపిస్తా. ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళైతే ఓకేనా, మీకు ఐఆర్సీటీసీలో ఉన్నా పర్లేదు, యూటీఎస్లో ఉన్నా పర్లేదు, ఆ డీటెయిల్స్తో మీరైతే డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. జస్ట్ చూడండి, సపోజ్ మీకు ఐఆర్సీటీసీలో అకౌంట్ ఉందనుకోండి, ఇక్కడ చూడొచ్చు రిజిస్టర్డ్ విత్ రైల్ కనెక్ట్ యూటీఎస్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన ఇలా ఐఆర్సీటీసీలో అకౌంట్ ఉందనుకోండి, ఇలా దీనిపైన క్లిక్ చేయగానే యూజర్ ఐడి అడుగుతుంది అనమాట. మీకు ఎగ్జిస్టింగ్గా ఏదైతే ఉందో ప్రీవియస్గా ఆ యూజర్ ఐడి అండ్ అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ చేసినట్లయితే మీకు ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎంపిన్ సెట్ చేసుకోమంటుంది. ఎంపిన్ సెట్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తే పని అయిపోతుంది. ఓకేనా, మీరు డైరెక్ట్గా మీరైతే ఇందులో లాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు కొత్తగా ఇందులో మళ్ళీ కొత్తగా రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అదనమాట. ఓకేనా, మీరు ఎంపిన్ సెట్ చేసుకున్నాక ఓకేనా, అప్పుడు బ్యాక్ వచ్చేసి లాగిన్ హీర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ లేదా యూజర్ ఐడి, ఐఆర్సీటీసీ యూజర్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఎగ్జిస్టింగ్గా ఏదైతే ఉందో అదే ఇవ్వండి. ఓకేనా, మీరు అప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే అప్పుడు ఇచ్చారో ఐఆర్సీటీసీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు అదే ఇవ్వండి. ఓకేనా, ఇచ్చాక ఇక్కడ చూడండి, ఈ విధంగా ఎంటర్ చేశాక ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేసినాక మీకు ఎంపిన్ ఎంటర్ చేయమంటుంది. ఆల్రెడీ నేను ఇందులో రిజిస్టర్ అయిపోయింది. ఓకేనా, అవుతుంది. మీకు ఇక్కడ బయోమెట్రిక్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎంటర్ చేయగానే మీకైతే అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూడవచ్చు, ఈ విధంగా మనకు అన్ని సర్వీసులు ఒకే చోట ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ జర్నీ ప్లానర్ అని చెప్పేసి ఉంది. చూడండి, ఇక్కడ రిజర్వ్ టికెట్స్ బుక్ చేయాలంటే ఇందులోకి వెళ్తారు. ఓకేనా, దీనిపైన క్లిక్ చేసి ఫ్రమ్ టు స్టేషన్ సెలెక్ట్ చేసుకుంటారు, డేట్ వేస్తారు, ఇక్కడ క్లాస్ అలాగే క్వాటా, ఓకే, ట్రైన్స్ సెర్చ్ చేసి మీరైతే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది బుకింగ్. నెక్స్ట్ అన్రిజర్వ్ టికెట్స్ యూటీఎస్ త్రూ చేసుకునే వాళ్ళకి ఇది వరకు అది మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్లో పెట్టారనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సోర్స్ టు ఫ్రమ్ టు స్టేషన్. ఓకేనా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు బుక్ అని చెప్పేసి ఉంటుంది. ఈ విధంగా బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లాట్ఫామ్ టికెట్స్, మీరు ప్లాట్ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేసి స్టేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీకు ఎన్ని టికెట్స్ కావాలంటే అన్ని టికెట్స్ ఇక్కడ వేస్తారు. ఓకేనా, నెక్స్ట్ మనీ పే చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ సెర్చ్ ట్రైన్స్ సెర్చ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ పిఎన్ఆర్ స్టేటస్ ఇక్కడ. ఓకేనా, పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి సో స్టేటస్ అని క్లిక్ చేసినట్లయితే మీకు చూపిస్తుంది. నెక్స్ట్ కోచ్ పొజిషన్ చెక్ చేయాలంటే ఇక్కడ. నెక్స్ట్ ట్రాక్ యువర్ ట్రైన్, ఇది వరకు వేర్ ఇస్ మై ట్రైన్ యూజ్ చేసేవాళ్ళం కదా, ఆ ఆప్షన్ ఇక్కడ మనకి ట్రాక్ యువర్ ట్రైన్లో ఇక్కడ ఉంటుంది. ఓకేనా, అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఇక్కడ ఏదైనా రీఫండ్ గురించి ఫైల్ రీఫండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక కొత్తగా అయితే ఇది ఒక ఫీచర్ తీసుకొచ్చారు. నెక్స్ట్ రైల్ మద్దతు యాప్, ఏదైనా మీరు కంప్లైంట్ చేయాలనుకోండి రైల్వేస్లో. ఓకేనా, దీనిపైన క్లిక్ చేసి ఈ విధంగా మీకు మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడైతే వర్ణించాలి, డిస్క్రైబ్ మోర్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ వాయిస్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ట్రావెల్ ఫీడ్బ్యాక్. ఓకేనా, అదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మై బుకింగ్ అని ఉంటుంది చూడండి, దీనిపైన క్లిక్ చేశారనుకోండి,
మీకు ప్రీవియస్గా మీరు ఐఆర్సిటీసీలో ఏవైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ షో చేస్తుంది. ఓకేనా, అప్కమింగ్ జర్నీ ఇంకా చేయబోయే జర్నీకి సంబంధించిన టికెట్స్ ఇవి. ఓకేనా, నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన టికెట్స్ కూడా చూపిస్తుంది. కంప్లీటెడ్ అని పైన క్లిక్ చేశారంటే ఆల్రెడీ మీ జర్నీ కంప్లీట్ అయిపోయిన టికెట్స్ కూడా వస్తాయి. మీరు క్యాన్సిల్ అయిపోయిన టికెట్స్ చూడాలనుకుంటే క్యాన్సిల్డ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మీరు క్యాన్సిల్ ఏవైతే చేసుకున్నారో టికెట్స్ అన్ని చూపిస్తుంది. నెక్స్ట్ ఆల్ పైన క్లిక్ చేశారనుకోండి మీరు అప్కమింగ్ జర్నీ చూపిస్తుంది, ఆల్రెడీ జర్నీ కంప్లీట్ అయిపోయినాయి చూపిస్తుంది. అదేవిధంగా మీరు ఇప్పటి వరకు క్యాన్సిల్ చేసుకున్న టికెట్స్ కూడా ఇక్కడైతే మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ అదే మీరు అప్కమింగ్ జర్నీకి సంబంధించి వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మొత్తం మీకు వివరంగా ఈ విధంగా అయితే షో చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ మీరు వ్యాలెట్కి సంబంధించి వ్యాలెట్కి ఇక్కడ నుంచి మీరు మనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు యాడ్ ఆర్ వ్యాలెట్ ఉంది, రైల్వే వ్యాలెట్. దీనిపైన యాడ్ పైన క్లిక్ చేసి మీరు మనీ కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని వ్యాలెట్లో టికెట్కి సరిపడా బ్యాలెన్స్ అయితే మీరు యాడ్ చేసుకొని టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అదన్నట్టు. ఓకేనా, బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మొత్తం అన్ని సర్వీసులు కూడా ఒకే యాప్లో ఒకే ప్లాట్ఫామ్లో ఇంక్లూడ్ చేసి మనకైతే తీసుకొచ్చారనమాట. ఇది నిజంగా మనకి మంచిది, యూజ్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట. మనకైతే చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. ఓకేనా, ఇదివరకు అయితే మనం ఒక్కొక్క సర్వీస్ని యూజ్ చేసుకోవడానికి ఒక్కొక్క యాప్ని అయితే యూజ్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఆ తలకాయ నొప్పి అయితే లేదు. ఇక్కడ మొత్తం అన్ని సర్వీసులు కూడా ఒకే చోట ఉన్నాయన్నమాట, చూడొచ్చు మీరు. ఓకేనా, అదన్నమాట. మీకు ఏదైనా సర్వీస్కి సంబంధించి ఏదైనా మీరు కంప్లైంట్ ఇక్కడ సరిగ్గా మీకు ఇది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అనుకుంటే మీరు అక్కడ రివ్యూలో చెప్పొచ్చు, అప్పుడు వాళ్ళు దాన్ని ఫర్దర్గా రెక్టిఫై చేస్తారన్నమాట. ఓకేనా, అదన్నమాట. మీకైతే అందరికీ ఇప్పుడు అందుబాటులోకి అయితే వచ్చేసింది యాప్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అదన్నమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, ఒక క్యాప్చా గురించి మీకు ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ క్యాప్చా గురించి చూపిస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ త్రూ కూడా మీరైతే చేయొచ్చు. యూజర్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి కూడా మీరైతే లాగిన్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకి క్యాప్చా ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకి ఏ క్యాప్చా కనిపిస్తుందో దీనికి మ్యాచ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇది ఇలా ఉంది కదా, ఇది సెంటర్లో ఉన్నదానికి మ్యాచ్ చేయాలి. సెంటర్లో ఏ విధంగా సేమ్ దీనికి ఈక్వల్గా సిమిలర్గా ఉన్నదానిపైన ఇలా తీసుకొచ్చి డ్రాగ్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే నేను నార్మల్గా చూపించాను, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు కదా. ఓకే, జస్ట్ మీకు అట్లా చూపించాను. ఓకేనా, ఆ విధంగా అయితే మీరు చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.